సింహవాహిని అమ్మవారికి అందంగా అమ్మవారికి బోనం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి అని చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే అమ్మవారికి బోనం లాల్దర్వాజా నుంచి ఇక్కడే ఉంటున్నామండి. ఒక 50 years నుంచి మా పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ ఒక 50 years నుంచి ఇక్కడే ఉంటున్నారు. సో వీఆర్ బ్లెస్డ్ విత్ అమ్మవారు. ఫర్ ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ విత్ లాట్ ఆఫ్ జాయ్ అండ్ సెలబ్రేషన్స్. కానీ మీరు నిజంగా సాక్షాత్తు అమ్మవారిని చూసినట్లే అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి బోనం చేస్తున్నారు? అమ్మవారి కృప మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆల్మోస్ట్ 20 years నుంచి మేమైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నేనైతే 5-10 years నుంచి ఎత్తుకుంటున్నాను. ఇలానే ఎవ్రీ ఎత్తుకున్న ప్రతి ఇయర్ కూడా అమ్మవారు మాకు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ వీ డూ బోనం ఫర్ ద అమ్మవారు అండ్ షీఈస్ వెరీ 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 స్పెషల్ ఇన్ లాల్దర్వాజా. ఓల్డ్ సిటీ అంటేనే బోనాలు స్పెషల్. హల్చల్ చేస్తాం ఆ ఓల్డ్ సిటీ మొత్తం. బోనాలు అంటే రచ్చ రచ్చ చేస్తాం. కానీ సాక్షాత్తు అమ్మవారే ఇక్కడ ఉన్నట్టు చాలా మందికి అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవడం దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి మీరు ప్రీతికరంగా బోనం సమర్పిస్తున్నారు. మీ జీవితంలో ఒక మంచి అనుభూతి జరిగింది అమ్మవారి తరఫు నుంచి ఒక చెప్పుకోవడానికి ఒకటి? యాక్చువల్గా అయితే అమ్మవారికి మొక్కినాకనే మేము చాలా ఫైనాన్షియల్గా కూడా చాలా బ్లెస్ అయ్యాము. ఆ అమ్మవారు ఉన్నందుకే మేము కూడా చాలా ఆనందంగా ఉంటున్నాము. అమ్మవారు ఉంటేనే మేము ఉన్నాము. సో మా అమ్మవారు మమ్మల్ని ఎవ్రీ ఇయర్ ఇలాగే ఆనందంగా చూస్తారని కూడా కోరుకుంటున్నాము. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా బోనం కూడా సమర్పిస్తాము. ఇలాగే నిహారిక అండి నా పేరు. ఇది చూస్తున్నాం. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారి రూపంలో ఇక్కడికి రావడం, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి ప్రీతి పాత్రమైనటువంటి బోనాన్ని సమర్పించడం అనేది మేము వరంగా భావిస్తున్నాము. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి బోనం ఎత్తుతామంటున్నారు నిహారిక. అదేవిధంగా సింహవాహిని అమ్మవారికి దాదాపు చాలా ఇయర్స్ నుంచి, అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. కాలక్రమేణా క్రమక్రమంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మాకు అమ్మవారు మంచి అవకాశం కల్పించినట్టున్నారు నిహారిక. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, సింహవాహిని అమ్మవారి ఆలయం.